పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి అపోస్తుల కార్యము 8వ అధ్యాయము మొదటి వచనం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదరిపోయిరి. ప్రార్థన. ప్రేమగల దేవా, మహాపరిశుద్ధుడానికి వందనాలు. దేవా, ఈ పునరుద్ధాన దినమందు నీ నామాన్ని స్మరించి ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి నీకు స్తోత్రాలు. చదవబడిన లేఖనాల ద్వారా కొన్ని విషయాలు మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మీరు మహిమ పొందండి. మా కన్న తండ్రి, నీవు మమ్మల్ని బాగుగా కడిగి నీ అమూల్యమైన శరీరమును రక్తమును తీసుకుని యోగ్యత భాగ్యము కూడా మాకు కల్పించండి. మీరే నీ దాసుని మరుగు చేసి నీ దాసుని నోట నీ మాట ఉంచి మాట్లాడి మమ్మల్ని శుద్ధులుగా చేసి యోగ్యులుగా ఎంచి పరిశుద్ధ శరీరము రక్తమును పాల్గొనే భాగ్యమును దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, అపోస్తుల కార్యములో ఆ కాలములోనట యెరూషలేములో గొప్ప హింస కలిగిందట సంఘానికి. అయితే సంఘానికి హింస కలిగితే సంఘం ఏం చేసింది? చెదిరిపోయింది. అయితే చెదిరిపోయినటువంటి సంఘము ఊరకనే ఉండలేదండి. వారు ఎక్కడికి వెళ్ళినా సరే సువార్త వాక్యమును ప్రకటిస్తూ వచ్చారట. హల్లెలూయా. 4వ వచనం. కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. చూసారండి, క్రైస్తవుడు అనగా ఎక్కడ ఉన్నా ఎటు చెదిరిపోయినా సత్య సువార్త చెప్పి అనేకులను రక్షణలో నడిపిస్తాడు. ఇదే చోటు కాదండి, ఎక్కడికో ఏదో ఊరు వెళ్ళారనుకో, అక్కడ కూడా మరికొంతమందిని రక్షణలోనికి నడిపిస్తాడు. ఎందుకంటే దేవుని వాక్యం విన్నటువంటి విశ్వాసి తన హృదయంలో ఆ వాక్యాన్ని దాచుకోలేడు, చెప్పక మానలేడు, చెబుతాడు, అనేకులకు రక్షణ వైపు నడిపిస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ చెదిరిపోయిన సంఘము చెల్లా చెదిరైపోయిందని అనుకోకండి. వెళ్ళి వారు ఒక పని మీద ఉన్నారు. ఏ పని అండి అది? చెప్పాలి. సువార్త వాక్యం ప్రకటిస్తూ. అందులోనే ఒక వ్యక్తిని దేవుడు బహుబలంగా వాడుకున్నాడు. ఆ వ్యక్తి పేరు ఫిలిప్పు. ఈ ఫిలిప్పు కూడా దేవుని కొరకు రోషము కలిగి సువార్త ప్రకటిస్తుంటే జన సమూహములు ఆ విషయాన్ని విని ఫిలిప్పు చేయుచున్నటువంటి అద్భుత కార్యాలను చూసి వారందరూ కూడా అతన్ని వెంబడించారట. అయితే అనేక దెయ్యాలు పట్టిన వారు కేకలు వేసి దెయ్యాలు పారిపోతుండేవి. అనారోగ్యముతో బాధపడుతున్న వారు, పక్షవాయువుల రోగముతో బాధపడుతున్న వారిని కూడా ప్రార్థనలు చేసి స్వస్థత కార్యాలు కూడా చేశారట ఫిలిప్పు. అయితే ఆ పట్టణమంతా కూడా చాలా సంతోషంతో ఆనందంతో ఉన్నదట. కనుక ప్రియులారా, ఎప్పుడైతే మనము దైవ దృష్టితో దేవుని యొక్క స్వార్థ ప్రకటించాలి అన్న ఆశతో ఉన్నప్పుడు మనం ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే దేవుడు అక్కడ విజయాన్ని కలుగజేస్తాడు, ఆనందాన్ని ఆ పట్టణానికి కూడా ఇస్తాడు. కనుక సంఘము అనగా ఎక్కడ చెదిరిపోయినా సరే యేసయ్య కోసం, యేసయ్య సువార్త చెప్పకుండా విశ్వాసులు మానలేరు. అటువంటి వారు నిజంగా ధన్యులు. అయితే ఆ క్రమంలో చాలామంది ఈ సమరయ పట్టణంలో ఉన్న అనేకులు మారు మనసు పొంది రక్షణ పొందారు, బాప్తిస్మాలు తీసుకుంటున్నారు. అయితే ఆ పట్టణములో ఒకడున్నాడు. అతని పేరు సీమోను. ఇతడు గారడీలు చేసేవాడు. తాను గారడీలు చేస్తూ ప్రజలందరినీ కూడా ఆశ్చర్యపరిచేవాడు.
కాబట్టి ఆ పట్టణంలో చిన్నపిల్లలు మొదలు పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు అందరూ కూడా ఈ సీమోనును చూచి, ఏ సీమోను? గారడీ సీమోను. ఈ గారడీ సీమోనును చూచి ఆశ్చర్యపోయేవారు. అరే, దేవుని మహాశక్తి అంటే ఇతనేనేమో అని అతని యందు లక్ష్యముంచి అతన్ని వెంబడించేవారు. అయితే ప్రియులారా, ఆ పట్టణానికి దేవుడు ఫిలిప్పును పంపించాడు. ఫిలిప్పు కూడా దేవుని రాజ్య సువార్త ప్రకటిస్తూ యేసు నామాన్ని గురించి చెబుతూ ఉంటే పురుషులేటి స్త్రీలేటి అందరూ కూడా వచ్చి బాప్తిస్మము పొందారట. దేవుని స్తోత్ర, హల్లెలూయా. అయితే వారితో పాటుగా ఈ గారడీ సీమోను కూడా బాప్తిసం పొంది ఫిలిప్పు వెనకాల తిరిగివాడు. ఫిలిప్పు చేసినటువంటి, ఫిలిప్ ఎవరు? యేసయ్య శిష్యుడు. అనేక అద్భుత కార్యాలు ఈ ఫిలిప్పు చేసింది చూసి ఆశ్చర్యపోయేవాడు. అరే, నేనైతే నా గారడీ విద్యతో అనేకమైనటువంటి ఏదో తంత్రమంత్రాలతో చిన్న చిన్న అద్భుతాలు చేసేవాడిని. ప్రజలందరూ నన్ను చూసి భయపడి నా వెంబడి వచ్చేవారు. నేనంటే ఏంటో నన్ను చూసి గౌరవం ఇచ్చేవారు, నేను గొప్పవాడిని అనుకునేవారు. ఇతనేమో నాకంటే గొప్పవాడిలాగా ఉన్నాడు, గొప్ప గొప్ప అద్భుతాలు చేస్తున్నాడు. ఇతడికి ఎక్కడి నుంచి వచ్చింది శక్తి అని కనిపెట్టేవాడు అన్నమాట. అయితే ప్రియులారా, ఒకరోజు ఇతను కూడా, ఎవరు? గారడీ సీమోను కూడా బాప్తీసం పొందాడు. ఈ బాప్తీసం పొందిన ఈ గారడీ సీమోను కొన్నాళ్ళకు తన హృదయములో నిజంగా ఎలా బాప్తీసం పొందాడో లేదో, నిజంగా రక్షణ పొందాడో లేదో, నిజంగా ఇతడు దేవుని యందు విశ్వాసం ఉంచాడో లేదో పరిశుద్ధాత్మదేవుడు ఆ కింద వచనాల్లో రాయించాడు. ఈ విషయాన్ని ఎందుకు దేవుడు రాయించాడంటే, ఈనాటి సంఘములో కూడా ఇటువంటి గారడీ సీమోన్లు చాలామంది ఉంటారు. ప్రియులారా, గమనించండి, ఆ పరిసర ప్రాంతాలకు పేతురు కూడా యోహానులు కూడా వచ్చారు. 17వ వచనం. అప్పుడు పేతురు యోహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహించబడెనని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యం పెట్టి, నేనెవని మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందునట్లు ఈ అధికారము నాకియుడని అడిగెను. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకొందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకుని మారు మనస్సునంది ప్రభువును వేడుకో, ఒకవేళ నీ హృదయాలోచన క్షమించబడవచ్చును అని పేతురు చెప్పాడు. అయితే ఈయన వెంటనే వెళ్ళి ఒప్పుకొని బాధపడి కన్నీరు కార్చి మారు మనసు పొందాలి కదా. అలా కాకుండా 24వ వచనం, అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏదియూ నా మీదకి రాకుండా మీరే నా కోసం ప్రార్థన చేయండి. ప్రియులారా, చాలాసార్లు బాప్తీసం పొందే గుంపులో కలిసిపోయి కొంతమంది బాప్తీసం పొందుతారు, కానీ వీళ్ళ జీవితాలు గారడీ సీమోను వంటి జీవితాలు లాంటివి. చాలామంది పిల్లారా, కొందరు ఈ విధంగా బాప్తీసం పొందిన తర్వాత వాళ్ళు తప్పిపోయిన తర్వాత నా హృదయానికి ఎంతో బాధ వేదన కలుగుతుంది. గజపతి నగరంలో కూడా 2-3 బాప్తీసం పొందారు, చాలామంది పొందారు అక్కడ. కానీ ఈ గారడీ సీమోన్ లాంటి వారు కొందరు ఉంటారు, ప్రతి సంఘంలో ఉంటారు. వారు ఏం చేస్తారనుకుంటే తమ మనసులో ఏదో ఒకటి కోరుకుంటారు. ఏం కోరుకుంటారు? ఫస్ట్ కొందరు ఇలాగా ఏంటంటే, ఇదిగో పలానా
ఒక మంచి అబ్బాయి అండి మా దగ్గర వాళ్ళు. తనకేమో మరి ఉద్యోగం కూడా ఉంది. మా అమ్మ నాన్న తనకివ్వాలని, తనకి పెళ్లి చేయాలనుకుంటున్నారు. కానీ అబ్బాయి మనసు అయితే మారట్లేదు. తను కూడా ఏదో వాళ్ళు అక్కడ ఊరి చివరి నుండి చర్చికి వెళ్తుంటాడు. అవి నేను కూడా ఆ యేసయ్య చర్చికి వెళ్ళి నమ్మితే దేవుడు తప్పకుండా మా ఇద్దరికి ఒకటి చేసి పెళ్లి చేస్తాడు అని కోరుకుంది మనసులో. సరేనండి, ప్రతి ఆదివారం చర్చికి వచ్చేవారు. ఇలాగా 3-4 మాసాల తర్వాత అయ్యగారు నాకు బాప్తీసం ఇవ్వండి అన్నారు. అన్న తర్వాత బాప్తీసం అంటే ఇంకా మరొక సంవత్సరం పోనీయమంట. అలా కాదు అయ్యగారు, నాకు అవసరం బాప్తీసం. వాక్యం విన్నది, మీరు ఇవ్వకపోతే, బాప్తీసం ఇవ్వకపోతే నేను ఒకవేళ నరకానికి వెళ్ళిపోతే కాబట్టి ఇవ్వాలి అయ్యగారు. అరే బాబోయ్, మంచి విశ్వాసం ఉంది ఈవిడకు, బాగా వాక్యం విన్నదన్నమాట అనుకొని మరి ఏం చేస్తాం, బాప్తీసం ఇవ్వడం జరిగింది. బాప్తీసం ఇచ్చే ముందు బైబిల్ క్లాసెస్, బాప్తీసం క్లాసెస్ అని కంపల్సరీ పెట్టి అని ఒప్పించి ప్రార్థన చేయించి అప్పుడు బాప్తీసం ఇచ్చాం. బాప్తీసం ఇచ్చిన తర్వాత చాలా సంతోషంతో దేవుడు గొప్ప రక్షణ నాకు ఇచ్చాడు. నిజంగా నా జీవితాంతం, నా చివరి ప్రాణం వరకు యేసయ్య కొరకు సాక్షిగా నిలబడతాను, సాక్ష్యం ఇస్తూ జీవిస్తాను అని ప్రమాణం చేసింది. సరే 2 నెలలు చక్కగా చర్చికి వచ్చారు. 3వ నెలలో 2 వారాలు రాలేదు. ఏమ్మా రాలేదు చర్చికి? లేదయ్య గారు, కొద్దిగా బిజీ అయిపోయి రాలేదు. ఓహో, అలా ఉండిపోకూడదు. నువ్వు బాప్తీసం పొందినప్పుడు, రక్షణ పొందినప్పుడు ఏమన్నావు? యేసు ప్రభువారిని నా సొంత రక్షణగా నేను అంగీకరిస్తున్నా, నా తుది శ్వాస వరకు యేసు కొరకు సాక్షిగా ఉంటానన్నావుగా. అవును అవునయ్య గారు, అవును. 3వ వారం చూస్తే రాలే, 4వ వారం చూస్తే రాలే. వెళ్ళి అడిగాం, ఏమ్మా రాలేదు? దేవుడి మీద అలుగుతున్నావా, నా మీద అలుగుతున్నావా, సంఘం మీద అలుగుతున్నావా? ఏమీ లేదండి. చెప్పమ్మా, రక్షణ పొందావుగా, బాప్తీసం పొందావుగా, చర్చిలో మెంబర్ అయ్యావు కదా, పరలోకం చేరాలి కదా. అవును కానీ చెప్పు, పర్వాలేదు, ఇంకా రావాలనిపించట్లేదు అయ్య గారు. ఏమీ లేదు, నేను అనుకున్నాను మా దగ్గర సంబంధం, ఉద్యోగం ఉంది, నాకు పెళ్లి చేసుకుంటారు కదా దేవుడిని నమ్ముకుంటే అనుకున్నాను. కానీ మరి మా అత్త వాళ్ళు వేరే సంబంధం చూసి అబ్బాయికి పెళ్లి చేశారు. ఇంకా దేవుడిని నమ్ముకున్నాను కానీ ఏ కార్యం కూడా ఏం జరగలేదు. అందుకే నా మనసులో బాధగా ఉంది, నీకే రాలేను. అరే, ఇలాంటి కేసు తగిలింది ఏట్రా? అర్థమైందా? ఇటువంటి కేసులు ప్రతి సంఘములో కూడా ఉంటాయి. అంటే బాప్తిస్వం పొందింది, కానీ ఇక్కడ ఫిలిప్పు కూడా క్షమించండి, సీమోను కూడా ఇక్కడ బాప్తిస్వం పొందాడు కానీ రక్షణ పొందలేదు, మారు మనసు కూడా పొందలేదు. కాస్త మునిగి పొడిగా ఉన్న పాపి తడి పాపి అయ్యాడంతే, తడిసిపోయి అంతే. అర్థమైందా? అంతేగాని రక్షణ లేదు, మారు మనసు లేదు. ఇటువంటి సీమోనులుగా నీవు నేను ఉండరాదు. అది ఏం చెప్తాం? బాప్తీసం తీసుకునేటప్పుడు రక్షణ కలుగుద్దా మాటలకే. యేసు ప్రభువారిని సొంత రక్షణగా అంగీకరిస్తున్నావా? మతి ఉండే మాట్లాడతాను అక్కడ, ఒళ్ళు దగ్గర పెట్టి జాగ్రత్తగా క్లాసులు చెప్తాను నేను అక్కడ. సొంత రక్షకుడు, జీవితాంతం ఆయన కొరకు సాక్షిగా ఉంటాను. వెరీ గుడ్ అని చెప్పిన వారు నిజ జీవితంలో అలా జీవించట్లేదు, గారడీ సీమోనులాగా. అర్థమవుతుందండి? ఓ అబ్బాయి వచ్చేవాడు చక్కగా, సంవత్సరాల తడబడి వస్తుంటే నాతోనే చెప్పాడు, అదేనండి పలానా ఆయన ఉన్నారు కదా మన చర్చి విశ్వాసాల కూతురికి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానంటే, ఆ పిల్ల లవ్ చేసి వేరే ఒకరిని చేసుకుంటే ఈ అబ్బాయి చర్చి మానేసి రావడమే మానేసి
అంటే ఇటువంటి గారడీ సీమోన్లు కూడా మనకు ఎదురవుతుంటారు. నిజంగా వారికి మారు మనసు ఉండదు, పశ్చాత్తాపం ఉండదు, రక్షణ ఉండదు. కొందరు మాత్రం ఏదో ఒకటి జరిగిస్తాడనుకొని మొక్కు తీర్చుకున్నట్టుగా ఇలా మునిగి వచ్చేస్తారు. అటువంటి స్వభావాలు సంఘాల్లో ఉంటాయి, కానీ ఆ బ్యాచ్లో మనం ఉండకూడదు. అర్థమవుతుందండి? చాలాసార్లు విశ్వాసులు ఏం చేస్తారంటే, పెళ్ళవ్వాలని బాప్తిసం పొందేస్తారు, ఉద్యోగం రావాలని, ఒకవేళ బాప్తిసం పొందితే దేవుడు ఉద్యోగం ఇస్తాడేమో అనుకుంటారు. బాప్తిసం పొందుతారా, ఉద్యోగం రాలేదు, మరి చర్చిలో వీళ్ళు కనబడరు. కొంతమంది డెలివరీ బాగా, దేవుడు సుఖమైన డెలివరీ మా బిడ్డకి ఇవ్వాలనుకొని కన్నీరు కార్చి ప్రార్థన చేస్తారు. అర్థమవుతుందండి? ఆ కార్యం జరిగిన తర్వాత మళ్ళీ కనబడరు. వీళ్ళందరూ గారడీ సీమోన్లు. గారడీ సీమోను బుద్ధి ఏంటి? ఇతరులకు మోసపుచ్చడం. అలాగే దేవుణ్ణి కూడా మోసపుచ్చుట అనే బుద్ధి. అర్థమైందా మీకు ఇప్పుడు? గారడీ సీమోను బుద్ధి ఏంటయ్యా? చూడవయ్యా, ఇందులో ఏముందో తెలుసా? మజ్జిగ తెచ్చారు పాస్టర్ గారు, మజ్జిగ, మీ మొహం ఇది రక్తం చూడంటే నిజంగా రక్తం. అరే రక్తం ఏంటి అంటే మిమ్మల్ని ఎలాగో ఒకలాగా ఆశ్చర్యపరిచి మిమ్మల్ని మోసపుచ్చారు. చూసావు ఇక్కడ ఏంటిది? ఇసుక. అరే పిచ్చి మొహం, ఇసుక ఏంటిది? తిను పంచదార. అరే అలాగా 10 మందిని మోసపుచ్చడం అనేది తన బ్రతుకులో అలవాటు. కాబట్టి దేవుణ్ణి కూడా మోసపుచ్చొచ్చని వ్యాసం వేసుకొని ఎలా వస్తారండి? భక్తుల్లాగానే గొర్రె చర్మాన్ని ధరించుకున్న తోడేళ్ళు వస్తారు. వచ్చి దేవుణ్ణే మోసగించాలనుకుంటారు, కానీ తమ్మును తామే మోసపోతున్నారన్న సంగతి ఈ గారడీ సీమోన్లకి తెలియదు. అర్థమవుతుందా? ఏం చెప్తామండి? ఆదివారం దేవుని సన్నిధిలో ఒక దినము గడుపుట, గడి చెప్పండి, 1000 దినముల కంటే భ్రష్టమైందా? శ్రేష్టమైనది. నిజమేనా? ఒక దినము గడుపుడంటే ఎన్ని గంటలు గడపాలి చెప్పండి? 24 గంటలు కదా. పోనీ 24 గంటలు రాత్రి అంతా తీసేయండి, మిగతా 12 గంటలైనా గడపాలి కదా. తెలుసా లేదా మనకు? పోనీ మిగతా 12 గంటలు కాకపోయినా అందులో సగం గంటలు 6 గంటలు గడపాలి లేదా? పావు ఇద్దాం పోనీ. మరి ఏమని తీర్మానం చేసాం మనం చెప్పండి? ఎవరేమన్నా నన్నేమనుకున్నా యేసునే అంటాం, కానీ అలా తీర్మానం చేస్తాం, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఆయననే మోసగించడానికి ప్రయత్నం చేస్తాం. మనకు ఎంత తొందరగా విడిచిపెడితే అంత తొందరగా వెళ్ళిపోదాం అనుకుంటాం. మళ్ళీ ఏదో అవసరం వచ్చిందనుకో, పాప సుఖమైన డెలివరీ కావాలి, లేదా ఇల్లు కట్టాలి, లేదా పరీక్షలో పాస్ అవ్వాలని, అప్పుడు మాత్రం ఎక్కడ లేని వినయం వచ్చేసి ఏమైనా చేయగలవు, కథ మొత్తం ముగించగలవు అని పాడతాం. పాడిన తర్వాత అంటే ఎక్కడ లేని విధేయత ఇక్కడికి వచ్చేస్తుంది. అంటే దాని అర్థం ఏంటి? దేవుణ్ణే గారడీ చేసి మోసపుచ్చాలన్న మనస్తత్వం ఈ గారడీ సీమోన్లకు ఉన్నట్టుగా ఇప్పటి కాలపు భక్తులు ఉంటున్నారు. జాగ్రత్త పడాలి. అలా ఉండకూడదు, అలా ఉండకూడదు. ఏం చేశాడో తెలుసా? అరే మనం లోకములో ఇది పడేస్తే, బిస్కెట్లు పడేస్తే ఎవడైనా లొంగక తప్పదు. బిస్కెట్ అంటే ఏంటి? డబ్బులు. కాబట్టి డబ్బుకు లొంగనవాడు ఎవడున్నాడు? ఎవడైనా లొంగిపోతాడు. మనకు వెన్నతో పెట్టిన విద్య, అందరిని మోసం చేసాం. ఇక్కడ పేతురు యోహాన్లట మహాభక్తులట,
ఆ ఫిలిప్ గారు ఆయన వెనకాల దొంగ వినయం, నక్క వినయం, కొంగ వినయం చూపుతూ వెంబడించాడండి. ఫిలిప్ వెనకాల సీమోను, గారడీ సీమోను. ఏదో ఒక రోజు అద్భుతాలు చేసే శక్తి మంత్రాలు తంత్రాలు నేర్పించేస్తాడేమో అనుకున్నాడు. ఎవరు? గారడీ సీమోను. ఆయన దేవుని రాజ్య విస్తరణ కొరకు, ప్రకటన కొరకు ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఈలోగా అదే పట్టణానికి అపోస్తులైనటువంటి యోహాను, పేతురులు ఇద్దరు వచ్చారు. వీళ్ళేం చేస్తున్నారు? రక్షణ పొందిన వారందరి మీదకి ప్రభువు నామముల చేతుల నుంచి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకునేటట్లుగా చేస్తున్నారు. ఆశ్చర్యం, అత్యద్భుతం జరిగిపోతుంది. అరే, ఇది ఫిలిప్ గారి కంటే గొప్ప శక్తిగా ఉన్నట్టుగా ఉంది. ప్రజలందరూ కూడా ఫిలిప్నే వెంబడించారనుకుంటే ఇప్పుడు ఈ పేతురు యోహాన్లు కూడా వెంబడించేస్తున్నారు. ఒకప్పుడు ఈ జనాలందరూ నన్ను వెంబడించిన వాళ్ళు నన్ను విడిచిపెట్టేశారు. ఎలాగైనా సరే వీళ్ళనైనా మస్కా కొట్టి, వీళ్ళనైనా మోసం చేసి, వీళ్ళకి ఏదో ఒక లంచం కొట్టైనా ఆ మంత్రాలు తంత్రాలు నేర్చేసుకొని ఇంకా మళ్ళీ ప్రజలందరినీ నా వైపు తిప్పించుకుంటాను. ఇదే మోసం. దైవ సన్నిధికి వచ్చినా తన హృదయాలోచనలు మోసపూరితమైనదే. అప్పుడు ఏం చేశాడు? చాలా బాగుందయ్యా, పెద్దవాళ్ళలాగా ఉన్నారు మీరు, మీతో కాస్త ప్రైవేట్గా మాట్లాడాలి, ఇటు వస్తారా? ఏందిరా చెప్పరా? అది కాదు, మీరు చేతులుంచితే అదేదో శక్తి వచ్చేస్తుంది కదా, నేను చేతులుంచిన ఆ శక్తి వచ్చేటట్లుగా అధికారాన్ని నాకు ఇవ్వండి. ఇదిగో ఎంత కావాలో అంత తీసుకో. పేతురుకి ఎక్కడ లేని కోపం వచ్చి, పేతురుకు కోపం వచ్చి ఏమంటున్నాడండి? చదవండి పిల్లారా, అపోస్తుల కార్యము 8వ అధ్యాయము 20. అందుకు పేతురు, నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరమును సంపాదించుకుందునని తలంచుకునినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. డబ్బుతో రక్షణ కొనగలవా? డబ్బుతో పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కొనగలవా? డబ్బుతో పరిశుద్ధాత్మ వరాన్ని కొనగలవా? డబ్బుతో ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తమాంసములు కొనగలవా? మనుషులు మోసపరిచినట్లుగా, మనుషులకు మస్కా కొట్టినట్లుగా దేవునికి కూడా మస్కా కొడదాం అనుకుంటున్నాం. నీ ప్రార్థనలో, నీ ఆలోచనలోను, నీ ప్రవర్తనలో జాగ్రత్త. కాబట్టి పిల్లారా, దేవుని ఎదుట యథార్థముగా ఒప్పుకోవాలి, యథార్థతతో రావాలి, యథార్థతతో సమర్పించాలి తప్ప గారడీ సీమోను గారడీలు ఉపయోగించినట్లుగా దేవుని ముందుకు వచ్చి గారడీలు ఉపయోగిస్తే దేవుడు మన ప్రార్థన వినడు, మనల్ని దీవించడు. సరికదా, మనము దేవునికి దూరమై నరకానికి కూడా పోతాం. అందుకని ఓ గారడీ సీమోను, దేవుని ఎదుట నీ హృదయం సరిలేదు, సరి చేసుకో. ఒకవేళ దేవుడికి క్షమించవచ్చు నీకు అంటే మళ్ళీ అంటాడు, ఆహా అలాగా, అలాంటి కీళ్లు గట్రా నా మీదకి రాకుండా మీరే బలంగా ప్రార్థన చేయండి. అంటే మారు మనస్సు మీద ఆసక్తి లేదు, ప్రార్థన మీద ఆసక్తి లేదు, మార్పు చెందాలన్న కోరిక కూడా లేదు. ఈ రోజుల్లో పిల్లారా, నమ్మి బాప్తిసం పొందేశావు, నువ్వు యేసయ్యలాగా సంపూర్ణ సిద్ధి పొందాలి, పౌల్లాగా సంపూర్ణుడు కావాలి అన్న కోరిక నీకు ఉందా? చెప్పు. ఎన్ని వారాలు ఎగ్గొట్టావు, ఎన్ని సంవత్సరాలు నిర్లక్ష్య పెట్టావు నీ రక్షణ? భోజనం వస్తే విందులైతే అటు తిరిగిపోతావు, వ్యాపారం అయితే ఇటు తిరిగిపోతావు, పిక్నిక్లు అయితే అటు తిరిగిపోతావు. మళ్ళీ ఏదో రోగమో వ్యాధో బాధో, భర్తకో భార్యకో మనవడికో మనవరాలకో అమ్మకో చెల్లుకో బాగోలేకపోతే మళ్ళీ గారడీ సీమోల్లాగా వచ్చి, ప్రభువా ఎంత కావాలి తీసుకో ప్రభువా అన్నట్టుగా దేవుణ్ణే మస్కా కొడదామని ప్రవర్తించే సీమోన్లు ఈరోజు ఉన్నారు. ఎందుకు దేవుడు రాయించాడంటే, రక్షణ చాలా విలువైనది బిడ్డ. ఇంత గొప్ప రక్షణ నీవు నిర్లక్ష్యం చేయకూడదు. యథార్థతతో ఒప్పుకోవాలి, యథార్థంగా నన్ను వెంబడించాలే తప్ప లోకాన్ని మోసం చేసిన గారడీ సీమోన్లాగా
నా దగ్గర కూడా అదే మస్కా కొట్టి అదే మోసం చేయాలనుకుంటున్నావా? నీ బ్రతుకు నాకు తెలీదు. జాగ్రత్త. దేవుని ముందు జాగ్రత్తగా రావాలి పిల్లారా. ఉన్నపాటున రావాలి, ఒరిజినల్గా రావాలి. ఒరిజినల్ విప్పాలి. ఇక్కడ నన్ను క్షమించి ప్రభువా, నన్ను సరిచేయి ప్రభువా. నేను బాప్తిస్మం పొందినప్పుడు చావైనా, రేవైనా, రోగమైన, వ్యాధైనా, ఆనందమైన, సంతోషమైన నీతో ఉంటాను, నీ కొరకు సాక్షిగా ఉంటానన్న నేను ఆదివారం నా కొరకు నువ్వు కూర్చొని పిలుస్తున్నప్పుడు ప్రక్క వీధిలో అన్నదానాలు చేస్తే అక్కడికి వెళ్ళిపోయాను. ఈ పక్క వీధిలో పెళ్లి భోజనాలు పెడితే అటు వెళ్ళిపోయాను ప్రభువా. ఏంటి బ్రతుకు? మాట ఇచ్చి తప్పిపోయాను ప్రభు, నన్ను క్షమించు అని ఒప్పుకో. పాస్టర్ గారు నిన్నేమి కొట్టరు, తిట్టరు, వాక్యంతో మాత్రమే గద్దిస్తారు. కానీ నీవు మారు మనసు పొందకపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. అటువంటి గారడీ సీమోన్ లాంటి వారు ఉండకూడదు. ఏమో గారడీ సీమోన్ లాగా అందరూ బాప్తీసం పొందారు కదా, నేను బాప్తీసం పొందేశాను, అందరూ క్రైస్తవులని పిలబడుతున్నా, నేను క్రైస్తవునే, నేను దేవుడు బిడ్డనే అని చాలామంది అయిపోయాడు. కానీ రక్షణ లేదు, మారు మనసు లేదు. బహుశా నీవు అలా ఉన్నావేమో. కాబట్టి నువ్వు అలా లేవు అనుకుంటే నీలో ఒకటి కలగాలి. ఏంటో తెలుసా? దేవుణ్ణి ఏది ఇచ్చినా సరే మనము తృప్తిపరచలేము, ఆయన రక్షణ కొనుక్కోలేము. చెప్పండి, ఆయన వరాన్ని కొనుక్కోలేము. కాబట్టి మనము కేవలం యథార్థంగా ఒప్పుకుంటే, దేవా నాయన నీ కృప చూపు, నీ రక్తమాంసములు దయచేయి, నీ ఆత్మవరము చేత నన్ను నింపు, ఈ లోకము యొక్క ఆశలను జయించే కృప ఇవ్వండి. నేను తిండిపోతుని ప్రభువా, తిండిపోతుతనము నన్ను విడిపించి. త్రాగుబోతున్నా ఆయన, నేను ఒక దొంగను, లేదా వ్యభిచారిని, దుర్మార్గుడను, ఈ లోకాశలతో నిండినటువంటి వ్యక్తిని, నన్ను ప్రభు విడిపించు తండ్రి అని అడుగు. మారు మనసు పొందు. ఇంకెంతకాలం ఈ గారడీలు చేయడం? ఇంకా ఈ గారడీలు నా ముందు కాదు, నా ముందు తప్పించుకోవచ్చు, ఆయన చూస్తున్నాడు. గారడీలు చేయకండి. ఆదివారం నా దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళాలి. ఒక దినం 1000 దినముల కంటే శ్రేష్టము కదా. కనీసం 11 నుంచి 2 వరకు అయ్యగారు కష్టపడి వాక్యం చెప్తారు, అందరు కలిసి ఆరాధిస్తాం. నిన్ను ఆరాధించడానికి వస్తున్నాను తండ్రి అని యథార్థంగా రండి. ఎంత తొందరగా ముగిస్తే నేను వెళ్ళిపోతాను, మళ్ళీ అవసరమైందనుకో, కిడ్నీ పోయిందనుకో, గుండె కన్నం అయిపోయిందనుకో, బీపీ ఎక్కువైపోయిందనుకో, పెరాలసిస్ పక్షవాతం వచ్చిందనుకో, అప్పుడు ఇంటి దగ్గర ఉపవాస ప్రార్థనలు పెట్టేస్తారు. నలిగిపోండిరా మీరు, అరిగిపో. నేను మాత్రం ప్రార్థన చేయను, నువ్వు నీ సంఘం ప్రార్థన చేసుకో అన్నట్టే కదా ఈ గారడీ సీమోన్లు. ముందు చర్చికి వచ్చి ప్రార్థన చేస్తే నువ్వెందుకు గారడీ సీమోను అవుతావు? రోగాలు వ్యాధులు వచ్చినప్పుడు మాత్రం సంఘము నేను ప్రార్థన చేయను, మీరే ప్రార్థన. అప్పుడు అదే గారడీ ఉపయోగించుకోవడం, అప్పుడే ఆ చిట్కాలు, ఆ మస్కాలు. కాబట్టి మనము యథార్థంగా దేవుడి సన్నిధిని ఆరాధించాలి, అడగాలి. నీ ప్రార్థన చాలు అని వింటాడు, రోగాన్ని తీసేస్తాడు. ఏదైనా కష్టం వస్తే సంఘం అంతా పిలుస్తారు, ప్రార్థన చేయిస్తారు. వాళ్ళు చేయరు, వాళ్ళు చర్చికి రారు. అర్థమవుతుందా మీకు? ఈ రోగాలు, వ్యాధులు, బాధలు ఎందుకు వస్తుందంటే ఈ మస్కాలు కొట్టడమే. ఈ గారడి బయట అందరికి మస్కా కొట్టినట్టుగా ఏసయ్యకు, ఏసయ్య ఆరాధనకు, ఏసయ్య స్వస్థతకు, దీవెనకు కొడదాం అనుకుంటున్నారు. అలా కుదరదు. ఇక్కడ మనుషుడు ఏం విత్తుతాడో వస్తాడు. కాబట్టి ఈ తత్వం మనకొద్దు. పోనీ ఇకనైనా మారు మనసు పొందండి. మారు మనసు పొంది రక్షణ పొందండి. మారు మనసు పొందినవాడు డబ్బుతో దేవుని కొనాలనుకోడు. భోజనం పెట్టి, కానుక పెట్టి, అర్థమైందండి? సంవత్సరం అంతా చర్చికి రాలేదు, సమర్థ కార్యానికి ముందు ఒక ప్రార్థన పెట్టేసి ఆశీర్వాదం కొట్టేస్తాను చూడు అనుకోక. ఈ మస్కాలు కొట్టకండి.
అది చీప్ మెంటాలిటీ. ఎవడి మెంటాలిటీ? గారడీసి మెంటాలిటీ. కాబట్టి ఈ బుద్ధులు ఉండకూడదని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ప్రార్థన చేద్దాం, తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. ఈ గారడీ సింహంలో ఎవరైనా ఉన్నారా ఇక్కడ? నా బిడ్డలు ఎవరు ఉండకూడదు, ఇక్కడ లేరనుకుంటున్నాను నేను. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. కొద్ది 10 నిమిషాలుగా ప్రార్థన చేద్దాము. మన మధ్య మరి సహోదరి గౌరమ్మ ప్రార్థన చేస్తారేమో. రామ్మ, ప్రార్థన, పశ్చాత్తాప ప్రార్థన.